అందరికీ నమస్కారం అండి. నేను మీ రవి పరస, నైల్ ఆర్టిస్ట్, రాజమండ్రి నుంచి మాట్లాడుతున్నాను. నా రెండో అబ్బాయి ప్రవీణ్ వివాహం. పరసవారి ఈకో ఫ్రెండ్లీ మ్యారేజ్కి సంబంధించి పొద్దున్నుంచి ఈవేళ రేపు పొద్దున దాకా ఒక 24 అవర్స్ పాటు పూర్తిగా ప్రకృతి పర్యావరణాన్ని కాపాడుతూ మనము ఎంత ప్రకృతికి సహాయం చేయాలన్న కాన్సెప్ట్లో తీసుకుంటూ, ప్రకృతితో పాటు మనుషులు కూడా ఉంటారు, మనుషుల్లో కూడా మంచి మనుషులు ఉంటారు, ఆ మంచి మనుషుల్లో కూడా దేవుళ్ళను తలపించేటువంటి మనుషులు కూడా ఉంటారు. సో ఇలాంటి వాళ్ళందరినీ కూడా గుర్తు తెచ్చుకొని మన యొక్క మార్గాన్ని సన్మార్గం వైపు మలుచుకుంటూ దుర్మార్గం వైపు వెళ్లకుండా ఉండడానికి కొన్ని ఇతిహాస పురాణాల ద్వారా, వాల్మీకి మహర్షి ద్వారా, నారద మహర్షి చెప్పిన దాన్ని బట్టి రామాయణంలోని ఒక చిన్న ఘట్టాన్ని తీసుకుని, అది సీతా స్వయంవరం అనేటువంటి ఒక ఘట్టం తీసుకుని ఈవేళ మా అబ్బాయి రాముల వారిలాగా, నేను రాముల వారి తండ్రిలాగా, సో మా అమ్మాయి సీతలాగా నాకు కాబోయే కోడలు, వాళ్ళ నాన్నేమో జనకుడిలాగా, సో శతానందుల వారి వాళ్ళ బ్రహ్మగారిలాగా, వశిష్ఠుల వారిలాగా చేసుకుంటూ, సో విశ్వామిత్రుడి యొక్క అనుగ్రహంతో ఈ రాముల వారిని సూచనకి చేస్తూ శివధనుస్సు మిగతా రాజులు ఎవరో ఎత్తలేరు. సో కానీ జానకి వరించగలిగేటువంటి వాడు మామూలు మనిషి కాదు, దైవాంశతో ఉన్నటువంటి మానవుడైతేనే చేయగలరు అనేటువంటిది ఒక కాన్సెప్ట్ తీసుకుని, సో ఇలాంటి కాన్సెప్ట్స్లో మనము భారతీయ హిందూ ధర్మాన్ని, హిందూ ప్రచారాన్ని, హిందూ వివాహ ధర్మాన్ని మనం ఏ విధంగా పెళ్ళిళ్ళలో మనం చేసుకోవచ్చు, దీనికి ఏం పెద్ద ఖర్చు ఏం లేదు. సో శివధనుస్సు ఒకటి తయారు చేశాము, అది మా అబ్బాయి చేత ఎక్కుపెట్టి వింటినారి తీసి బిగించి శివధనుస్సు విరిచడం, సో సీతాదేవిని వివాహం ఆడమని చెప్పేసి జనకుడు అడగడం. సో అప్పుడు కూడా రాముల వారు మా నాన్నగారికి తెలియకుండా, మా నాన్నగారికి చెప్పకుండా నేను చేయనని చెప్పడం, అంటే పితృవాక్య పరిపాలన దక్షుడిగా రాముడు ఇంకొకసారి నిరూపించుకుని రాముల వారి తండ్రి రావడం, రఘుమహారాజ్ మొత్తం వీళ్ళందరి మధ్యలో ఆ సీత వచ్చేసి వరమాల వేయడం, అందరూ కూడా జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని చెప్పేసి. ఇవన్నీ ఎందుకు అంటే, ఒక శుభలేఖ స్టార్టింగ్లోనే మనం ఒక పద్యం రాసుకుంటాం, చాలామంది చూడం. జానక్య కమలాంజలి పుటేహ పద్మరాగాయిత నెస్తారాగో మస్తకేశ అంటూ 4 లైన్లు పద్యం రాసుకుంటాం. పద్యం చదవడం చేత కాదు, పద్యంలో అర్థం చేత కాదు. శుభలేఖ వస్తే పెళ్ళింటికి విందెక్కడ, ఏ ఊరు, ఈ 3 తప్ప ఏది చూడం. శుభలేఖలో చూడవలసిన చాలా అంశాలు. అసలు రాముల వారినే ఎందుకు మనం అన్నీ పెట్టుకున్నాం, రాముల వారితో పాటుగా మన సాంప్రదాయాలన్నీ పెట్టుకుని ప్రతి దాంట్లో రాముల వారి బొమ్మ కంపల్సరీగా వేసుకుంటాం. సో జై శ్రీరామ్ అనుకుంటూ శ్రీరామ అని రాసే శుభలేఖ రాసుకుంటాం మనం లగ్న పత్రిక దగ్గర నుంచి. సో ఎందుకు అంటే, మనకు ఉండేటువంటి అనేక సాంప్రదాయ విలువలన్నింటి కూడా క్రోడీకరింపబడి ఒక గొప్ప సన్మార్గంలో జరిగింది, ఇలాగ ఈ దంపతులు కూడా చేసుకుంటే ఇలా జరుగుతుంది అనేటువంటి ఒక మంచి సదుద్దేశంతో ఇక్కడ శివధనుర్భంగం కార్యక్రమం పెట్టడం, ఆ అమ్మాయిని ఇక్కడ వరమాల వేయడం, విశ్వనాథ గోపాలకృష్ణ గారు లాంటి పూజ్య గురువులు, డాక్టర్ టీవీ నారాయణరావు గారు లాంటి మహనీయుల మధ్యలో మేమందరం కూడా, మా మిత్రులు బ్రదర్స్ అందరూ కూడా, వీళ్ళందరూ చాలా సహకరించారు. నేను చేసినటువంటి సాహసానికి చాలామంది సహకరిస్తారని నేను భయపడ్డాను, కానీ చాలామంది సహకరించారు. సో నాకు ఒక ధైర్యం ఏంటంటే, ఇలాగ ఈకో ఫ్రెండ్లీ మ్యారేజ్ ఇప్పటికీ 36 నుంచి 38 మంది వచ్చారు మేము ఇలాగే చేసుకుంటాం. ఇది ఒక పెద్ద ప్రూఫ్. రెండో ప్రూఫ్ ఏంటి, రాముల వారి గురించి వినడానికి ఎవరున్నారు, ఇంకా రాముల వారు వింటారా అనేటువంటి దాంట్లోంచి పక్కకంటి రాముల వారి గురించి చెప్పిన, శివధనుర్భంగం గురించి చెప్పిన, సీతా పరిణయం గురించి చెప్పిన, సీతా స్వయం గురించి చెప్పిన ఎంతమంది ఉంటారు అనేటువంటి ఆడియన్స్ ఉన్నారని, నాకు ఇంతమంది మిత్రుల మధ్యలో నేనున్నాననేటువంటి ఒక ధైర్యాన్ని, గర్వాన్ని, ఆనందాన్ని ఈ జనాలకి తెలియజేయడం అనేటువంటిది చాలా గొప్ప మనసు. ఇలాంటి కార్యక్రమానికి తిరుమల తిరుపతి దేవస్థానం వారు, దేవాదాయ ధర్మాదాయ శాఖ వారు, వాళ్ళు పట్టు పీతాంబరాలు, వాళ్ళ యొక్క శేష వస్త్రాలు స్వామివారివి, తర్వాత వారి యొక్క అభిషేక జలాలు, వారి యొక్క లడ్డూ ప్రసాదాలు ఇవన్నీ తీసుకుని ఇక్కడికి రావడం, రాజమండ్రి, ఎక్కడ తిరుపతి, ఎక్కడ అనంతపురం, ఎక్కడ విజయవాడ, వాళ్ళందరూ వచ్చి ఇక్కడ నా పిల్లల్ని ఆశీర్వదించి ఇలాంటి ఒక మంచి కార్యక్రమం ఎవరైనా ఆదరిస్తారనడానికి ఇదే ఉదాహరణ. సో మీ అందరికీ కూడా మరొక్కసారి వినమ్రంగా తెలియజేస్తున్నాను, మన భారతీయ సంస్కారం, భారతీయ సంప్రదాయం చాలా గొప్పది, మన భారతీయ విలువలు గొప్పవి, మన ధర్మం గొప్పది, మనం చేసే పనులు గొప్పవి, మనం చేసేటువంటి మాట గొప్పది. అందుకే మన వాళ్ళు అంటారు మనస వాచ కర్మన